ఇది ప్రజా ఉద్యమంగా ముందుకు పోవాలి. నేను అందుకే P4 తీసుకొచ్చాను. P4 కూడా ప్రభుత్వం, ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యం. అందులో అన్నా క్యాంటీన్ కూడా ఒకటి. ఇది ఒకటే కాదు, డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా టాప్ 10%, బాటమ్ 20%ని అన్ని విధాలా ఆదుకోవాలి. అందుకే పేరు కూడా MBK అని పెట్టాను. మార్గదర్శి బంగారు కుటుంబం 10-20, 10-20, పైనుండే 20 మంది, 10 మంది, కింద నుండే 20 మందిని అనునిత్యం ఆదుకునే కార్యక్రమం చేయాలి. అది కూడా ఒక పూట ఏదో ఇచ్చేయడం కాదు. ఒక పూట కాకుండా వాళ్ళని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఈ 3 దృష్టిలో పెట్టుకొని మనతో సమానంగా వాళ్ళని పైకి తీసుకొచ్చే పరిస్థితి, అన్ని విధాలు ఆదుకుని సమాజంలో ఆర్థిక అసమానతను తగ్గించే దిశగా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే సమాజానికి స్ఫూర్తి. అలాంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళ ఆనందం చూస్తే నాకు చాలా తృప్తినిచ్చింది. ఈ కార్యక్రమానికి సహకరించిన భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి రాష్ట్రంలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ అనే మాట అన్నపూర్ణ. ఈ అన్నపూర్ణలో ఎవ్వడు కూడా ఆకలితో బాధపడకూడదు. గడిచిన ప్రభుత్వాన్ని చూసాం, ఇలాంటి బంగారు లాంటి క్యాంటీన్లు. దీన్ని చూస్తే ఎట్లా మనసు వచ్చిందో నాకైతే తెలియదు. పేదవాడికి తిండి పెడితే సహించలేక ఆ క్యాంటీన్లు క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఎవరైనా భోజనం పెడతామంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఏమీ కాదు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క మనసు యొక్క ఆలోచన విధానం. అంటే పేదవాడు తిండి తింటే కూడా భరించలేని వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారంటే, పరిపాలన చేశారంటే రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.